గారం అనేటువంటి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి కార్యాలయాల్లో ఈ మైనింగ్ కి సంబంధించి సంతోష్ మైనింగ్ అండ్ క్రషర్స్ ఏదైతే నడిపారో ఆ ఆఫీసులలో ఈడీ అధికారులు నిర్వహిస్తా ఉన్నారు దాడులన్నీ కూడా. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బినామీ పేర్లు పెట్టి భారీగా పెట్టుబడులు పెట్టి వెంచర్లు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి సంస్థలతో చేతులు కలిపి అక్రమ సంపాదనను అక్రమంగా డబ్బును వాళ్ళు దాడులు నిర్వహిస్తా ఉన్నారు. ఈ మొత్తానికైతే అన్నిటికంటే ఎక్కువగా మైనింగ్ కి సంబంధించినటువంటి దాంట్లోనే అక్రమంగా సంపాదించారనేటువంటిది. ఈ మధ్య కాలంలోనే మార్చి నెలలో 2024 మార్చి నెలలో మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ అక్రమ మైనింగ్ కి సంబంధించి పర్మిషన్ లేకుండా అక్రమంగా తవ్వకాలు చేస్తా ఉన్నారు, క్రషర్స్ నిర్వహిస్తా ఉన్నారు. ఈ డబ్బులకు సంబంధించి అక్రమ లావాదేవీలకు సంబంధించినటువంటి దానిపైన ఫిర్యాదులు రావడంతో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండొచ్చారు. ఆ సమయంలో కూడా ఆయన సుప్రీంకోర్టు తలుపులు కట్టే ప్రయత్నం చేశారు గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడి కోసం. ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడీ రైట్స్ ను ఎదుర్కొంటున్నటువంటి మొట్టమొదటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పైన దాడులు కొనసాగడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనం కొనసాగుతా ఉంది. మనం చూసాం ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి 4కి పైగా ఎమ్మెల్యేలు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తర్వాత రీసెంట్ గా దామోదర్ రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రి మెదక్ జిల్లాకు సంబంధించి ఆయనను రీసెంట్ గా కలిశారు. గూడెం మైపాల్ రెడ్డి కాకుండా ఫోన్లు లాగేసుకోవడం, ఫోన్ కనెక్షన్స్ కట్ చేయడము, కమ్యూనికేషన్స్ లేకుండా మొత్తం 60 మంది ఈడీ అధికారులు కొన్ని బృందాలుగా ఏర్పడడం, సెంట్రల్ ఫోర్సెస్ సపోర్ట్ తో దాడులు నిర్వహిస్తా ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కమ్యూనికేషన్ లేకుండా ఈయన బంధువులు బినామీలుగా భావిస్తున్నటువంటి వారు పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్, సోదరుడు మధుసూదన్ రెడ్డి కార్యాలయాలు, గూడెం మైపాల్ రెడ్డి ఇల్లు, ఇతరత్ర బంధువుల పొలిటికల్ సర్కిల్ లో కొనసాగుతోంది ఈడీ దాడులు చేయడంతో. ఎందుకంటే గతంలో కూడా ఆయన పైన అనేక ఆరోపణలు వచ్చాయి. గూడెం మైపాల్ రెడ్డి అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్, భూముల కబ్జాలు ఇవన్నీ. గూడెం మైపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. ఒకసారిగా సడన్ గా ఈడీ అధికారుల యొక్క సోదాల విషయంలో గూడెం మైపాల్ రెడ్డి షాక్ గురయ్యారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక రకంగా షాక్ గురైంది. ఇప్పటికైనా కాంగ్రెస్ మైన్స్ పేరిట తన సోదరుడు మధుసూదన్ రెడ్డి మైన్స్ నడిపిస్తున్నారు. గతంలో కూడా మే నెలలో ఆయన అరెస్ట్ చేశారు పోలీసులు. మైనింగ్ రెగ్యులేషన్ కి అతిక్రమించి ఆయన అక్కడ మైనింగ్ నిర్వహిస్తున్న ఒక ఆరోపణ విషయంలో ఆయన అరెస్ట్ చేశారు. ఇక లగ్దారంలో నమోదైన కేసు ఆధారితంగానే ప్రెసిడెంట్ ఈడీ అధికారులు అక్కడ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక గూడెం మైపాల్ రెడ్డి కూడా ప్రతి విషయంలో పటాన్చెరు నియోజకవర్గంలో జరిగేటువంటి ప్రతి విషయంలో రియల్ ఎస్టేట్, ల్యాండ్, శాండ్ మాఫియా అన్నింటిలో కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాడు గూడెం మైపాల్ రెడ్డి. సో ఒక్కసారిగా ఈడీ అధికారుల సోదాలతోని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది విషయం. ఒకటి, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు గూడెం మైపాల్ రెడ్డి సన్నాహాలు రూపొందిస్తున్న నేపథ్యంలోనే సడన్ గా ఈ రైడ్ జరగడం అనేది సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఈ 6 నెలల కాలంలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈడీ రైట్స్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీద మొట్టమొదటి రైడ్ గా చెప్పాలి. ఇన్ఫాక్ట్ ఓవరాల్ గా రైట్స్ల విషయంలో కూడా ఇది మొదటి రైడ్ గానే చూడాలి. సో మొదటి రైడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి మీద జరుగుతోంది. ఏకకాలంలోనే సుమారుగా 3 చోట్ల ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి. తెలంగాణలో మరోసారి ఈడీ కోడా జులిపించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలోనే ఆయన కుటుంబీకుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తోంది. సుమారుగా 3 చోట్ల ఈ ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. పటాన్చెరులోని ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఇంట్లో, నిజాంపేటలోని తన అల్లుడి ఇంట్లో, తర్వాత సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల ఆయన ఒక 3 కోట్ల రూపాయలు పెట్టి ల్యాండ్ క్రూజర్ కారు కూడా కొన్నారు. నిన్నే ఇన్ఫాక్ట్ ఆయన కారు కూడా కొన్నట్టుగా చూసాం మనం. ఇక నిన్న మంత్రి దామోదర్ రాజనరసింహతో ఆయన భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా సన్నాహాలు రూపొందిస్తున్నారు. గతంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన కూడా భేటీ అయ్యారు. కలిసినటువంటి 4 ఎమ్మెల్యేలో ఆయన కూడా చాలా కీలకంగా ఉన్నారు. ప్రచారం జోరందుకుంది. కానీ ఎవరు కూడా ససేమిరా అంటూ మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా వద్దని చెప్పారు. కానీ మైపాల్ రెడ్డి ఎటకేలకు ఫిక్స్ అయిపోయారు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు. ఇప్పటికే స్థానికంగా మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి దామోదర్ రాజనరసింహతో కూడా మంత్రాలు కొనసాగించారు కాంగ్రెస్ పార్టీలో. రేపో మాపో చేరేందుకు కూడా సన్నాహాలు రూపొందించారని తెలుస్తోంది. ఇక తెల్లవారుజామునే ఒక్కసారిగా ఈ ఈడీ దాడులు అనేది సంచలనం రేపుతోంది. ఓవైపు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సన్నాహాలు రూపొందించారు.
నిన్న ఒక 3 కోట్ల రూపాయలు పెట్టి ల్యాండ్ క్రూజర్ కారు కూడా కొన్నారు. ఇవన్నీ వరుసగా ఒకదాని వెంట ఒకటి ఆయనకి కొంత పాలసీగా వెళ్తున్న నేపథ్యంలోనే సడన్ గా ఈడీ అటాక్ చేసింది. ఈడీ రైట్స్ కొనసాగిస్తోంది. ప్రెసెంట్ 3 చోట్ల ఈడీ రైడ్లు కొనసాగుతున్నాయి. తన అల్లుడు నిజాంపేటలో ఉంటారు, నిజాంపేటలో రైడ్స్ కొనసాగుతున్నాయి. తన సోదరుడు మరుజన్ రెడ్డి ఇంట్లో రైడ్స్ కొనసాగుతున్నాయి. పటాన్చెరులో కూడా ఆయన ఇంట్లో కూడా రైడ్స్ కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ లోకి వెళ్లేందుకే ప్రయత్నిస్తున్నారు. ఈ టైంలో సడన్ గా రైడ్స్ జరగడం అనేది చర్చనీయాంశం అవుతోంది. ఆయన్ని షాక్ కు గురి చేశాయి. ఒకటి బీఆర్ఎస్ పార్టీకి అంశం కూడా షాక్ అని చెప్పాలి. పెద్ద ఎత్తున గూడెం మహిపాల్ రెడ్డి అంటేనే హరీష్ రావుకి అత్యంత సన్నిహితుడుగా, ముఖ్య అనుచరుడుగా, అన్ని రకాలుగా ఒక కుడి భుజంలాగా హరీష్ రావు వివరిస్తారనేది అందరికీ కూడా తెలిసిన విషయమే. ఒకటి ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సన్నాహాలు రూపొందించడం షాక్ కు గురి చేస్తే, మరొకటి ఆయన పైన ఈడీ రైడ్స్ కావడం అనేది మరో షాక్ కు గురి చేసింది బీఆర్ఎస్ పార్టీని. మొత్తం మీద 3 చోట్ల ప్రెజెంట్ రైడ్స్ జరుగుతున్నాయి. ఇక సంతోష్ మైన్స్ పేరిట తన సోదరుడు పోలీస్ అధికారులు తనను అరెస్ట్ చేయడం జరిగింది. కొన్ని రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపారు. ప్రెజెంట్ ఆయన బెయిల్ మీద విడుదల బయట తిరుగుతున్నారు. ఒక్కసారిగా ఈడీ రైట్స్ ఆ కుటుంబాన్ని ఒక్కసారిగా షాక్ గురి చేసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనసాగుతున్న గూడెం మహిపాల్ రెడ్డి రైట్స్ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఎస్, మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించి ప్రతినిధి మధు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈడీ రైట్స్ పై సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ షాక్ గురైంది. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీ వెళ్లేందుకు సన్నాహాలు కూడా రూపొందించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? పలు ప్లేసెస్ లో, ముఖ్యంగా మైపాల్ రెడ్డి నివాసంలో, నిజాంపేటలో ఉన్నటువంటి మైపాల్ రెడ్డి నివాసంలో ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డికి సంబంధించినటువంటి కార్యాలయంలో అత్యంత సమీప బంధువులు ఎవరైతే ఉన్నారో గుర్తించుకుంటే వాళ్ళు బృందాలుగా ఏర్పడ్డారు. వారి సెక్యూరిటీ కూడా సెంట్రల్ ఫోర్స్ పర్మిషన్ తీసుకున్న దానికంటే పెద్ద ఎత్తున మైనింగ్ నిర్వహిస్తుంది. ప్రెషర్స్, పెద్ద ఎత్తున ల్యాండ్ సంబంధించిన భూ దందాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారము, అక్రమంగా ల్యాండ్లను కబ్జా చేసినట్టు వీటన్ని ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు జాబులు నిర్వహిస్తూ ఉన్నారు. వీరి పేరు పైన ఉన్నటువంటి ఆస్తులే కాకుండా వీరి బినామీల పేరు పైన ఉన్నటువంటి ఆస్తులు ఉండడంతో ఈడీ అధికారులు దీనికి సంబంధించినటువంటి దృష్టి పెట్టారు. ఒకసారి చూస్తే ఎక్కడెక్కడ ఆయనకు సంబంధించినటువంటి కార్యాలయం, నిజాంపేట లగ్గారం అనేటువంటి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి కార్యాలయాల్లో ఈ మైనింగ్ కి సంబంధించి సంతోష్ మైనింగ్ అండ్ క్రషర్స్ ఏదైతే నడిపారో ఈడీ అధికారులు నిర్వహిస్తా ఉన్నారు దాడులన్నీ కూడా. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బినామీ పేర్లు పెట్టి భారీగా పెట్టుబడులు పెట్టి వెంచర్లు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి సంస్థలతో చేతులు కలిపి అక్రమ సంపాదనను, అక్రమంగా డబ్బును వాళ్ళు కూడగట్టుకున్నారు అనేటువంటిది గుర్తించి